హాయ్ అండి. ఈ వీడియోలో మీ అందరితో నేను ఇంట్లోనే ఈజీగా పాల మీద మీగడతో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేస్తాను. నేనైతే ఒక్క రోజుకొచ్చేసి హాఫ్ లీటర్ పాలైతే తీసుకుంటానండి. మా ఇంట్లో అయితే మా అంటే తోడు పెట్టిన పెరుగు ఎవరు తినరనమాట, తక్కువ. పాలు ఇంకా పిల్లలు తాగటం వరకే పాలు యూజ్ చేస్తాననమాట. అందువల్ల అయితే నైట్ టైం తెప్పిస్తాను. నైట్ టైం తాగరు అనమాట, ఉదయాన్నే తాగుతారు. ఇంకా పాలన్నీ బాగా కాచేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. దాని మీద మీగడంతా కలెక్ట్ చేసి ఓ బాక్స్ నిండేంత వరకు ఉంటాను. ఆ బాక్స్ నిండిన తర్వాత ఆ మీగడంతా కూడా ఇలా వెన్న తీస్తానండి. చాలామంది అనుకుంటారు మనకి పాల మీద మీగడ తీసిన వెన్నతోటి, పెరుగు మీద తీసిన మీగడతోటి చేసిన వెన్నతోటి అయితే చాలా తేడా ఉండిద్దని అయితే అనుకుంటారు. నిజమేనండి, కొంచెం అయితే డిఫరెన్స్ ఉంటుంది ఆ స్మెల్‌కి ఈ స్మెల్‌కి. కానీ నేను చేసే వెన్న ఇలాగ ఒక చిన్న టిప్‌తో అయితే నేనైతే నెయ్యి ఇలా ప్రిపేర్ చేస్తానండి. దానికి దీనికి అస్సలు డిఫరెన్స్ ఉండదనమాట. అసలు అంత కమ్మగా ఉండిద్ది నెయ్యి. మనకి పెరుగు మీద మీగడ తీసి వెన్న ఎలా ప్రిపేర్ చేసి నెయ్యి ఎలా కాస్తామో అంత స్మెల్, అంత పూసగా నెయ్యి అయితే వచ్చిద్దండి. నేను చేసే చిన్న టిప్ తోటి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను మీగడంతా కలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ బాక్స్‌లో మీగడంతా మళ్ళీ తీసి ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి చల్లార్చి ఒక హాఫ్ గ్లాస్ అయితే హాఫ్ గిద్ద పాలైతే మరి బాగా కాచి చల్లార్చిన తర్వాత ఆ మీగడలో అయితే కలుపుతానండి. దానిలో మనం పాలు తోడు పెట్టుకుంటాం కదా, అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే పెరుగు కలుపుతాను. నేను చెప్పేది మీగడలో అండి. మీగడలో అయితే ఈ పాలు పెరుగు తోడు పెట్టుకున్నట్టు కూడబెడతానండి. ఓవర్ నైట్ అంతా అట్లా పెట్టేస్తాను. అప్పుడు మనకి పెరుగులాగా అంతా మీగడంతా కూడుకునిద్దనమాట. ఆ మీగడనంతా మళ్ళీ మరుసటి రోజు ఉదయం కొంచెం సేపు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి తీసి తర్వాత ఇలాగా మిక్సీ పట్టేసుకున్నామంటే చూసారు కదా మీగడ ఎలా, అసలు వెన్న ఎలా వచ్చిందో. నాకైతే హాఫ్ లీటర్‌కి నెలలో 2 సార్లు అయితే నేను మీగడతోటి నెయ్యి అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి. అదే మనం బయట కొనాలంటే మనకి చాలా రేట్ అవుతుంది కదా. ఇంట్లో ఇలా చేసుకున్నామంటే మనకి మనీ సేవ్ అవుతుంది. మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా కూడా మనకి ఎంత కమ్మని నెయ్యి ఎంత బాగా ప్రిపేర్ అయిద్దో మీరందరూ కూడా నాతో తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. అలా మీగడంతా కూడా మిక్సీ పట్టేసిన తర్వాత వెన్న వస్తదండి. గట్టిగా వెన్న వచ్చిన తర్వాత 2, 3 సార్లు బాగా క్లీన్ చేసుకొని ఇంకా అడుగు మందంగా ఉన్న గిన్నె కానివ్వండి, బాండీ కానివ్వండి ఒకటి తీసుకొని అందులో ఈ వెన్ననంతా వేసేసి అందులో ఒక 10 మెంతుల వరకు వేసేయండి. మెంతులు కానివ్వండి, లేదంటే కొంచెం కరివేపాకు లేదా కొంచెం తమలపాకైనా వేసామంటే నెయ్యి గుమ్మగుమ్మలాడిపోతూ ఉండిద్దండి. ఈ నెయ్యి కాచేటప్పుడు స్టార్టింగ్లో హైలో పెట్టేసి నెయ్యినైతే కాచాలి. ఇంకా మనకు కొంచెం పైన నొరగ తగ్గే కొద్దీ స్టవ్నైతే మనకి సిమ్లో పెట్టేసుకొని తిప్పుతా కలబెడుతూ మనం నెయ్యి కాచామంటే మనకి సూపర్ నెయ్యి అయితే రెడీ అయిపోయిద్దండి. చూసారు కదా నాకైతే ఎంత నెయ్యి వచ్చిందో. నాకైతే 4 గిద్దల వరకు నెయ్యి అయితే వచ్చింది. ఇంక ఇలా ట్రై చేసి మీరందరూ కూడా నాతో తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. ఇది బయట కొనాలన్నా కానీ మనకి చాలా రేట్ అవుతుంది కదా. నెయ్యి కూడా చాలా సూపర్ టేస్టీ, ఇల్లంతా గుమ్మగుమ్మలాడిపోతే మంచి నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసేయండి.